ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం. స్వామి సాయిరామ్. భక్తుడు: స్వామి, భగవంతుని అనుగ్రహం సంపాదించడానికి ఏమి చేయాలి? భగవాన్: భగవద్గీతను కన్నులకద్దుకొని మొదటి పేజీ తిప్పగానే విషాద యుగం ఎదురవుతుంది. ప్రతి మానవుడు పుట్టగానే ఏడ్పుతో జీవితం ప్రారంభిస్తాడు. భారత యుద్ధ సమయంలో అర్జునుని వయసు 80 సంవత్సరాలు, కృష్ణుడికి 84 సంవత్సరాలు. అయితే అంతవరకు అర్జునునికి కృష్ణుడు ఎప్పుడు కూడా గీత బోధించలేదు. ఎందుకు? కాల కర్మ కారణకత్వములు కలిసి రావాలి. యుద్ధ సమయంలో అర్జునుడు: కృష్ణ, నాకు రాజ్యం అక్కర్లేదు, 14 లోకాలు ఇచ్చినా నాకు వద్దు, నీ పాదాల చాలని శరణు కోరాడు. ఇన్నాళ్ళు కాదు, ఇప్పుడు నీవు నా భక్తుడవు, ఇప్పుడు చెప్తాను విను అన్నాడు కృష్ణుడు. శరణాగతి కోసం కాచుకొని ఉంటాడు భగవంతుడు. వైరాగ్యం వచ్చినప్పుడే అన్నీ అనుగ్రహిస్తాడు. సంజయ: నా కుమారునికి విజయము ఏ విధముగా లభిస్తుందని ధృతరాష్ట్రుడు ప్రశ్నించినప్పుడు సంజయ్ స్పష్టంగా చెప్పాడు: యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అర్జున అంటే నిర్మలం అని అర్థం. నిర్మల హృదయం, ప్రేమ అనే తనసు ధరిస్తే విజయమే. నిజానికి హృదయం ఎప్పుడూ పరిశుద్ధంగా నిర్మలంగానే ఉంటుంది. మానవుడే మలినపరుచుకుంటున్నాడు. ప్రేమ అనే పరిశుద్ధ జలం వల్ల మాలిన్యం తొలగిపోతుంది. స్వార్థం లేనిది ప్రేమ, ప్రేమ లేనిది స్వార్థం. మనసును లౌకికం నుండి పారమార్థికానికి ప్రయాణం చేయించండి. ఏ పనిని మానుకోనక్కర్లేదు. అయితే ఏ పని చేసినా దైవ కార్యం చేస్తున్నామనే భావంతో చేయండి. ప్రతి ఆలోచనను, ప్రతి పనిని దైవభావంతో ఇముడ్చుకొని ప్రేమతత్వాన్ని ఆచరణలో పెడితే విషాదం ఆనందంగా మారిపోతుంది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.